డూ యూ నో 80% ఆఫ్ క్యాండిడేట్స్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందువల్ల? బికాస్ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మీరు వచ్చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ డెఫినెట్గా మీకు వచ్చేసి ఈ స్కిల్స్ అనేది మీరు అప్డేట్ చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా జాబ్ నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఏదైతే ఉందో దాంట్లో బెటర్ రిజల్ట్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్. ఏ హెచ్ఆర్ అయినా ఒక పర్సన్ మనకు ఫిట్టా కాదా అని ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ చెక్ చేసే ఒక విషయము కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ పర్సన్ వచ్చేసి హ్యావ్ ద ప్రాపర్ గుడ్ స్కిల్స్ లైక్ సాఫ్ట్ స్కిల్స్ అవ్వచ్చు, లేదు అని అనుకుంటే బెటర్ ఇంగ్లీషు అండ్ మనం అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకే వస్తాయి. అండ్ మనకి ఒక టెక్నికల్ విషయమైనా ఒక నాన్ టెక్నికల్ విషయమైనా సరే మన టీమ్మేట్స్కి కానీ లేదంటే మన క్లయింట్స్కి కానీ ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము అండ్ బెటర్ ఇంగ్లీష్ ఎంతవరకు మన కన్విన్సింగ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము ఏంటి, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకే వస్తాయి. అండ్ ఆల్సో మనం ఒక విషయాన్ని ఎంత క్లియర్గా చెప్తున్నాము అండ్ అది ఎంత కన్విన్సింగ్గా ఉంది, ఇవన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మ్యాటర్ అవుతాయి. యాజ్ ఎ హెచ్ఆర్గా వాళ్ళు చెక్ చేసే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు కానీ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడడం అండ్ నీ సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం అండ్ నీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విషయాలు వచ్చేసి ప్రాపర్గా ఫస్ట్ నువ్వు అండర్స్టాండ్ చేసుకొని అండ్ ఏదైతే క్లయింట్ కావచ్చు అవతల పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్లో నీకు బెటర్ స్కోర్ వస్తుంది అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి హెల్ప్ టు గెట్ ద జాబ్ ఎర్లీ. నెంబర్ 2, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనం ఒక సిచ్యువేషన్ ఏదైనా మన కంపెనీలో వస్తే ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాము. అండ్ అనలిటికల్ స్కిల్స్ అంటే ఏంటి? మనం ఒక విషయాన్ని ఆల్ ద పర్స్పెక్టివ్స్, ఒక స్పెసిఫిక్ పర్స్పెక్టివ్లో కాకుండా నెంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్లో మీరు చెక్ చేయాలి. సో వీటన్నిటిని కూడా హెచ్ఆర్ అనేది చెక్ చేస్తారు. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటే ఏంటి? మనము ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఆ కంపెనీలో ఏదో ఒక బగ్ వచ్చింది లేదంటే ఏదో ఒక ఇష్యూ వచ్చింది, దీన్ని నేను ఎలా సాల్వ్ చేస్తాను అండ్ ప్రీవియస్లీ ఎలా సాల్వ్ చేశాను అనేది మనం ప్రాపర్గా హెచ్ఆర్కి అనేది చెప్పగలగాలి. అలా చెప్పడం వల్ల మన స్కిల్స్ అనేవి అవతల పర్సన్కి అర్థమవుతుంది. అండ్ మోరోవర్ మనం ఎంత అర్లీగా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసా అన్నది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ వచ్చేసి నార్మల్గా వాళ్ళకి 3 అవర్స్లోనో 6 అవర్స్లోనో రిజాల్వ్ అవ్వాలి. అలా కాకుండా మీరు 1 డే తీసుకుంటా 2 డే తీసుకుంటా అంటే దట్ విల్ బి నాట్ ఎ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. చాలామంది అనుకుంటారు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటే టెక్నికల్లీ సాల్వింగ్ అనే కాదు, కానీ మీరు కంపెనీలో వర్క్ చేసినప్పుడు అది టీమ్తో కావచ్చు, క్లయింట్తో కావచ్చు, లేదంటే మన వర్క్ పరంగానే కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనం ప్రాపర్గా అనలైజ్ చేయగలగాలి. అనలైజ్ చేసుకొని దాన్ని ఎంత త్వరగా రిజాల్వ్ చేయగలిగితే అంత బెటర్. దాన్నే మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తాం కదా, అలాగే ఇక్కడ అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా ఎక్కువ మ్యాటర్ అవుతుంది. అనలిటికల్ థింకింగ్ అంటే ఏంటి? మనం ఒక విషయాన్ని మల్టిపుల్ వేస్లో చెక్ చేయడం. నాట్ ఓన్లీ దట్, ఒక డేటా డ్రివెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ వచ్చింది అంటే ఆ ఇష్యూకి సంబంధించిన అంత డేటా అనేది ప్రాపర్గా అనలైజ్ చేసుకోవడం, అనలైజ్ చేసుకొని దాన్ని మన రైట్ వేలో సొల్యూషన్ ఇవ్వగలగడం, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి ఇక్కడ. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అండ్ అనలిటికల్ స్కిల్స్లో మనం బిల్డప్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లము దేని వల్ల వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, లైక్ వెన్, వాట్, వేర్, ఇలాంటివి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్యాటర్న్స్ ఏంటి, అది ప్రీవియస్ ఈ సేమ్ సినారియోస్ వచ్చినాయా లేదా, ఒకవేళ వస్తే ప్రీవియస్గా ఎలా సాల్వ్ చేసుకున్నాము, లేదు కంప్లీట్ న్యూ అన్నప్పుడు ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తే మనకి తొందరగా కంప్లీట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకుంటాం. అండ్ మోరోవర్ డేటా మన ఏదైతే ప్రీవియస్ డేటా ఉంది, కరెంట్ డేటా ఉంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని రిజాల్వ్ చేయాలి. కాబట్టి హెచ్ఆర్ అనేవాళ్ళు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్కు ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇవి ఎవరికైతే ఎక్కువగా ఉంటాయి, మన ఇంటర్వ్యూలో వచ్చేసి నేను ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, లేదా ప్రాబ్లం ఇలా నా అప్రోచ్ ఇలా ఉంటుంది అండ్ మాకు ఇలా డిఫరెంట్ వేస్లో మేము ట్రై చేస్తున్నాము అని చెప్పి మన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని మనం వాళ్ళకి ఇలా మన రియల్ టైం ఎక్స్పీరియన్స్తో మ్యాచ్అప్ చేసాము అంటే ఖచ్చితంగా మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూలు అనేది సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
థర్డ్ వన్ వచ్చేసి మన టెక్నికల్ స్కిల్స్. ఇది నార్మల్గా చాలా తక్కువ మంది మిస్టేక్స్ చేస్తారు, ఎందుకంటే మనం ఒక టూలు టెక్నాలజీ చాలా రోజులు నేర్చుకుంటాం కాబట్టి దాని మీద ఆల్మోస్ట్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యి మంచి క్వశ్చన్స్ అవి ఇవి అన్నీ చేసుకుని వెళ్తుంటారు. దీంట్లో మిస్టేక్ చేసే పాసిబిలిటీ తక్కువ. బట్ నా సలహా ఏంటంటే మీరు ఒక టెక్నికల్ స్కిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ప్రాపర్గా అనలైజ్ చేసుకోండి. దానికి సంబంధించి ఒక పర్టికులర్ స్కిల్ ఉంది, ఆ స్కిల్ని రియల్ టైంలో మీరు ఎలా చేశారు, ఏంటి, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ దాన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బాగా నేర్చుకుంటారు బట్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. దానికి ఏంటి, ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోవడం. కాబట్టి టెక్నికల్ స్కిల్స్ ఆల్రెడీ మీకు చాలా స్టఫ్ ఉన్నా సరే మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే ఏం చేస్తారంటే సింపుల్గా కొంత ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్ ఇంటర్వ్యూ ప్రాక్టీసెస్ ఆర్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు ఈ పర్టికులర్ దాంట్లో ఈజీగా ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూకి హెల్ప్ అయిపోతుంది. ఫోర్త్ స్కిల్ వచ్చేసి టీమ్ కొలాబరేషన్. కార్పొరేట్ కంపెనీలో మనం మల్టిపుల్ టీమ్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారంటే టెస్టింగ్ టీమ్ ఉంటుంది, డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, డెవాప్స్ టీమ్ ఉంటుంది, తర్వాత మైగ్రేషన్ టీమ్స్ ఉంటాయి అండ్ అదర్ టీమ్స్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ లైక్ సపోర్ట్ టీము, ఇలా చాలా టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ అన్నిటితో కూడా మనం వర్క్ చేయగలగాలి. ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు మనకు జనరల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లైక్ ఏంటి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వరు, తర్వాత మనం ఏదైనా డేటా అడిగామంటే మా దగ్గర లేదు, మా టీం దగ్గర లేదు, వేరే టీం దగ్గర ఉంది, అక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది అని చెప్పి చాలా అన్నెసరీ థింగ్స్ అన్నీ చెప్తూ ఉంటారు టీమ్స్లో. అయితే దీన్ని ఓవర్కమ్ చేయగలగాలి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీరైతే ఎలా చేస్తారు, ప్రీవియస్లీ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా హెచ్ఆర్ అనేది మిమ్మల్ని అడుగుతారు అండ్ వాటిని మనం ఎలా చేసాము అని చెప్పి ఒక కాంటెక్స్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం చేయగలగాలి. ఒకవేళ మనం ఏదైతే ఈ టీమ్ కొలాబరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మన కార్పొరేట్స్లో ఏంటి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అప్పుడే మనకి ఎదురువాడి పర్స్పెక్టివ్ ఏంటి, తర్వాత వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయవచ్చు అనేది మనం చేయగలం. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది యాక్టివ్ లిజనింగ్ అండ్ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో క్రాస్ ఫంక్షనల్ టీమ్తో ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మీకు ఒక మెయిల్ వచ్చినా లేదు మీకు ఒక టీమ్స్లో మెసేజ్ చేసినా ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువ టైంలో వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర సొల్యూషన్ లేకపోతే పర్లేదు, మేము వేరే టీంతో రీచ్ అవుట్ అయ్యి మీకు తొందరగా రెస్పాన్స్ ఇస్తాము అని చెప్పి మన కమ్యూనికేషన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే అది చాలా బెటర్ అవుతుంది. హెచ్ఆర్ వచ్చేసి ఇవన్నీ కూడా చెక్ చేస్తాడు. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్లో ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే మీరు ఎలా డీల్ చేశారు అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకుంటారు. అండ్ మీరు ప్రీవియస్ కంపెనీస్లో లేదంటే ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీ నాలెడ్జ్ షేరింగ్ అనేది మీరు ఎలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, నేను ఒక సీనియర్ పర్సన్ అనుకుందాం, సీనియర్ పర్సన్ని ప్రీవియస్ ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి యూజర్ ట్రైనింగ్ కానీ లేదంటే కేటీ కానీ ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకుంటారు. ఒకవేళ ఇస్తే మీరు చెప్పింది అతనికి అర్థం కావట్లేదు, లేదు అతను హీఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ హీఈస్ ఫేసింగ్ ఛాలెంజెస్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేశారు. ఒకవేళ రేపు ఇక్కడ వేరే నాన్ టెక్నికల్ టీమ్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ పర్సన్కి మీరు చెప్పే టెక్నికల్ కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారు. సో ఇలాగా సినారియో బేస్డ్ ఇచ్చి మీ స్కిల్స్ ఏదైతే ప్రీవియస్గా టీమ్ కొలాబరేషన్ రిలేటెడ్గా ఎలా ఉంది ఏంటి అనేది హెచ్ఆర్ ఖచ్చితంగా చెక్ చేసి వాటికి సాటిస్ఫై అయితేనే నేను నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేస్తాడు, లేదు అంటే సెలెక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే ఏ పర్సన్ అయితే వర్క్ చేస్తున్నాడో అతను వచ్చేసి ఓనర్షిప్ తీసుకోవాలని అనుకుంటుంటూ ఉంటాయి. లైక్ ఎలాగా, ఇప్పుడు మీకు టాస్క్ అసైన్ చేశారు అంటే ఆ టాస్క్కి సంబంధించి డిజైన్ కానిచ్చు, లేదంటే డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే టెస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ అంతటికే మీరే ఇనిషియేషన్ తీసుకొని మీరే మొత్తం తెలుసుకొని అండ్ దాన్ని రిజాల్వ్ చేయాలి అని కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తాయి. అండ్ హెచ్ఆర్ కూడా ఈ స్కిల్స్ చెక్ చేస్తాయి. ఎలా చెక్ చేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా, ఆ కంపెనీలో ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు మీకు సంబంధించిన ఒక సినారియో వచ్చింది, ఇండివిజువల్గా ఎప్పుడు వర్క్ చేశారు, ఒకవేళ వర్క్ చేస్తుంటే వేరే టీమ్స్తో ఎలా రీచ్ అవుట్ అయ్యారు, లేదు అని అనుకుంటే ఎవ్వరూ మీకు హెల్ప్ చేయట్లేదు, హెల్ప్ చేయనప్పుడు మీరు ఏమి కంప్లీట్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు దాన్ని, ఇవన్నీ కూడా హెచ్ఆర్ అనేది అడుగుతారు. ఈ ఓనర్షిప్లో వాళ్ళు చెక్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. నువ్వు ఒక పర్టికులర్ సినారియోలో నీ డెసిషన్ ఎలా తీసుకుంటున్నావు ఏంటి అండ్ ఎన్ని వేస్లో చెక్ చేస్తున్నావు అండ్ దానికి డెసిషన్ తీసుకుంటే నువ్వు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నావు అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా
చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొయాక్టివ్ అప్రోచ్. సో ప్రొయాక్టివ్ అప్రోచ్ ఎలా ఉంది అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎప్పటికప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్తో రెస్పాండ్ అవుతున్నాడు, అదే ఎస్కలేషన్ కానీ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు వెంటనే రిజాల్వ్ చేస్తున్నాడా లేదా, వెంటనే టీంతో ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా మన ఓనర్షిప్ యాక్టివిటీలో హెచ్ఆర్ అనేది చెక్ చేస్తారు. కాబట్టి వీటిని మనం డెవలప్ చేసుకోవాలి. 6th స్కిల్ ఏంటంటే లెర్నింగ్ అండ్ అడాప్టబుల్ నేచర్. ఏ హెచ్ఆర్ అయినా సరే ఈ పర్టికులర్ అవినాష్ అనే పర్సన్కి వచ్చేసి అతను లెర్నింగ్ మెంటాలిటీ ఎలా ఉంది అండ్ వచ్చిన సిచ్యువేషన్ని ఎలా అడాప్టబుల్ చేసుకుంటున్నాడు, ఈ రెండింటిని ఖచ్చితంగా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో చెక్ చేసుకుంటారు. ఫస్ట్ లెర్నింగ్ గురించి మాట్లాడదాం. లెర్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు అవినాష్ వచ్చేసి ఒక పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకున్నాడు, జావానో పైథానో లేదంటే సేల్స్ ఫోర్సో ఎస్ఏపియో ఆరకిల్లో ఒక టెక్నాలజీ నేర్చుకున్నాడు. వీళ్ళు అదొక్కటే నేర్చుకున్నారా అనేది చూడరు, దానికి రిలేటెడ్గా ఎనీ అదర్ టూల్స్ అనేవి నేర్చుకున్నారా లేదా, అండ్ కంపెనీకి సంబంధించిన ఏదైనా అడిషనల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా, అండ్ న్యూ టెక్నాలజీ కానీ న్యూ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ గురించి కావచ్చు, లేదంటే ఎనీ అదర్ రిసోర్సెస్ లేదా యోగా సంథింగ్ అంటే పర్సనల్గా ఇలాంటివి ఏమైనా నేర్చుకుంటున్నారా. అండ్ ఒకవేళ ఒక టాస్క్ కానీ వర్క్లో టాస్క్ లేదంటే ఏదైనా న్యూ యాక్టివిటీ వచ్చింది, ఇతనికి తెలియదు, ఇది నేర్చుకొని ఎలా చేస్తున్నాడు, లేదు అని అనుకుంటే పక్కన వాళ్ళు చేయకుండా పక్కన వాళ్ళ టీం మీద డిపెండ్ అయి ఉన్నాడా, ఇవన్నీ కూడా హెచ్ఆర్ అనేది మనకి ఈ లెర్నింగ్ దాంట్లో చెక్ చేస్తారు. అందుకే మనం ఏం చేయాలంటే మన లెర్నింగ్ మెంటాలిటీని అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకని చెప్పి మనం చేయాల్సింది ఏంటంటే మన మెంటాలిటీని చేంజ్ చేసుకోవాలి. లేదు ఎలాగా, నేను ఈ పర్టికులర్గా ఇదే నా వర్క్ అని చెప్పి మనం ఆలోచించకూడదు. అలా చేస్తే హెచ్ఆర్ ఇంప్రెస్ అవ్వడు. మనం ఏం చెప్పాలి వాళ్ళకి, సో ఏదైతే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో నేను ప్రీవియస్గా ఇలాగ ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు మేము ఇలా దాన్ని నాకు ఆ టాస్క్ తెలీదు, అందుకని చెప్పి నేను వేరే టీంని రీచ్ అవుట్ అవ్వడమో లేదంటే మా సీనియర్ని రీచ్ అవుట్ అవ్వడమో లేదా మా మేనేజర్ని రీచ్ అవుట్ అయ్యి ఆ పర్టికులర్ ప్రాబ్లం ఎలా చేయాలి ఏంటి అనేది నేను నేర్చుకొని తర్వాత నా అంతటికి నేనే చేశాను అని చెప్పి మన గురించి మనం కొద్దిగా హైప్ ఇచ్చుకొని చెప్పాలి. అండ్ అడాప్టబిలిటీకి వచ్చేసప్పటికి మనం ప్రీవియస్గా ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్లో చేసాం అనుకుందాం, నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ అసలు తెలియదు, మీకు ఓన్లీ హెల్త్ కేర్ కంఫర్టబుల్ ఉంది అని అనుకున్నప్పుడు ఈ న్యూ ప్రాజెక్ట్లో ఈ ఫినాన్షియల్ టర్మ్స్ కావచ్చు లేదా ఫినాన్షియల్ యాక్టివిటీస్ కావచ్చు మీరు ఎంత తొందరగా అడాప్ట్ చేసుకున్నారు, ఎంత తొందరగా యాక్సెసిబుల్గా ఉన్నారు అనేది హెచ్ఆర్ అనేది చెక్ చేస్తారు. అందుకని చెప్పే మనం ఇలా కంటిన్యూగా మన లెర్నింగ్ యాటిట్యూడ్ అడాప్టబుల్ నేచర్స్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకున్నాము అంటే హెచ్ఆర్ వచ్చేసి ఖచ్చితంగా ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన 6 స్కిల్స్ ఇన్ ద హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అండ్ హెచ్ఆర్ని ఇంప్రెస్ చేయడానికి. మీరు కానీ ఈ స్కిల్స్ కానీ ప్రాపర్గా బిల్డప్ చేసుకోగలిగితే మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూడండి, మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్కి అండ్ ఇప్పుడు వీటి మీద ప్రాపర్గా ఫోకస్ చేసి తర్వాత ఇచ్చే నెక్స్ట్ ఇంటర్వ్యూకి డిఫరెన్స్ అనేది మీకే తెలిసిపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయి నాకు తెలుసు అని చెప్పి అనుకుంటారు, కానీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకు? వీళ్ళ ప్రాక్టీస్ ఏదైతే మనం ఈ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నామో వీటిని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయరు. వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ వచ్చేసు అని అనుకొని ఫెయిల్ అయిపోతుంటారు. మనం ఎంతో కష్టపడి 4-5 టెక్నికల్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేసినా సరే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళు ప్రాపర్గా వీటి మీద ఫోకస్ చేయకుండా, వీటిని అండర్స్టాండ్ చేసుకోకుండా, ఈ స్కిల్స్ ఏవైతే మన 6 స్కిల్స్ డిస్కస్ చేస్తున్నాయో అర్థం చేసుకోకుండా వాళ్ళు వచ్చేసి వదిలేస్తుంటారు. అందుకనే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి వాటి మీద ఫోకస్ చేయకుండా ప్రాపర్గా ఈ స్కిల్స్ మీద నేర్చుకొని అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూని దున్నేసేయండి. ఇంకా మీకు ఈ వీడియో కానీ నచ్చినా కానీ యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్ ప్రిపేర్ అవుతుంటే వాడు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్లో కానీ వీటిలో ఫెయిల్ అవుతుంటే వాడికి వెంటనే ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి, వాడికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఐఎమ్ అవినాష్ వరకుటి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.